హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈ వీడియోలో అర్థం చేసిన ఒక పని తెలుస్తుంది. అలాగే నేను మా చుట్టాలు ఒకరి పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్తున్నాను, అందుకే రెడీ అయిపోయాను అనమాట. ఇది సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నమాట. సో ఇలా రెడీ అయిన దానికి ఒక కమెంట్ వచ్చింది, దాని గురించి మాట్లాడతాను. ఆ తర్వాత జ్యువెలరీ డ్రెస్ పైకి, నైటీస్ పైకి బాగుంది, శారీ కట్టే. సో ఇది సాటర్డే రోజు కారం పూస చేసాక షూట్ చేసిన లాగా అనమాట. సో కారం పూస చేయడం అయిపోయాక అత్తయ్య మిర్చి బజ్జీలు పకోడీలు చేశారనమాట. సో పకోడీ రెసిపీ చెప్పమన్నారు, షూర్గా చెప్తాను. తర్వాత ఏంటంటే వీడియోలు మరీ లెంతీ అవుతాయని ఎక్కువ రెసిపీలు పెట్టలేదన్నమాట. సో ఈవినింగ్ చాయ్ తాక్కుంటూ పకోడీ తింటున్నాం. సో ఈ నైటీ మీకు బాగుంది, ఎక్కడ కొనరక్క, లింక్ ఇవ్వండి అక్క అన్నారు. ఈ నైటీ నేను న్యూ మాయిష్ నుంచి తీసుకున్నాను. లాస్ట్ 4 months నేను వీడియోస్ ఏం పెట్టలేదు కాబట్టి ఏం అప్డేట్ చేయలేదు. న్యూ మాయిష్కి వెళ్ళి బీభత్సంగా షాపింగ్ చేశాను అనమాట. సో ఈ నైట్తో పాటు ఇంకోటి ఆరెంజ్ కలర్ నైట్ కూడా అది కూడా కొన్నాను. సో అత్తయ్య రుత్తేమో ఆడుతూ ఉన్నారండి. ఏం చెక్క లేట్ నైట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల వెనకాల నుంచి కీ అని సౌండ్ వస్తుంది చూడండి, పురుగులది. సో పురుగులు అంటే ఏదో పురుగులు ఉంటాయి కదా, డిఫరెంట్ సౌండ్ వస్తుంది నైట్. సో వాడిదన్నమాట. సో ఇక్కడ హోటల్ ఆట ఆడుతున్నాడు మా అత్తయ్య. ఋతుగాడు వాడు బౌల్లన్నీ తెచ్చుకున్నాడు, బట్ ప్లేట్లు తెచ్చుకోవాలన్నమాట. రితుకి చిన్నప్పటి నుంచెల్లే ఈ బౌల్ ఆట బాగా నచ్చింది. సో వీళ్ళేమో లయన్ కింగ్ చూస్తున్నారు. సో ఇంకా తినేసేయాలి. అన్నం అండ్ చేపల పులుసు పెట్టింది అత్తయ్య మధ్యాహ్నం, అండ్ చిక్కుడుకాయ ఫ్రై. చెప్పాను కదా, మీరు సాటర్డే వ్లాగ్ దీనికి ముందు ఆల్రెడీ చూస్తున్నారు. ఇది తర్వాత అన్నమాట, పార్ట్ 2 లాగా తీసాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇది మా డిన్నర్ మెనూ అన్నమాట. ఇంకా రేపు సండే, రేపు నేను వెళ్ళాలి పెళ్ళికి. సో ఇంచక్క తినేస్తూ ఉన్నాం. మా ఇల్లు బాగా అనిపిస్తుంది. నా డ్రీమ్ హౌస్ ఇలాంటి హౌస్ వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో మండువా ఇల్లు అంటే నాకు ఇష్టం. సో నైట్ ఇక్కడ దీన్ని చూస్తే భయం వేసింది. అది మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందో షేర్ చేస్తాను. దీన్ని నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను, చాలామంది భయపడ్డాను. దీని మార్నింగ్ వ్యూ నేను మీకు చూపిస్తాను, నేను కూడా భయపడ్డాను. సో ఈవినింగ్ అయితే పడుకోవడానికి బట్టలు వేస్తా ఉన్నాను. మా ఇంట్లో స్పెషల్గా బెడ్రూమ్స్ ఏమి ఉండవండి. సో అందుకని చెప్పేసి ఇటు రమ్యోలు వచ్చినప్పుడు మేము ఇటు సైడ్ పడుకుంటాం, రమ్యోలు అటు సైడ్ పడుకుంటారు. అత్తయ్య మధ్యలో ఇంకో మంచం వేసుకొని కూలర్ పెట్టుకొని పడుకుంటారు అనమాట. సో స్పెషల్ బెడ్రూమ్స్ అయితే ఉండవు, ఇలాగే ఉంటుంది. ఈ మంచం మునుపు లేకుండా నేను శేఖర్ మేము కింద పడుకునే వాళ్ళం. ఇక్కడ మంచం లేకపోవడం వల్ల, కానీ కడుపుతో ఉన్నప్పుడు ఈ మంచం తీసుకున్నమాట, మా అన్నయ్య తీసుకున్నాడు. సో అప్పుడు తెచ్చుకొని ఇక్కడ పెట్టేశామన్నమాట. సో మొత్తానికి ఇది సండే మార్నింగ్ శేఖర్ గారు వర్క్ చేస్తూ ఉన్నారు. సండే వర్క్ ఏందక్క అంటే వీళ్ళ ప్రాజెక్ట్లో అప్పుడప్పుడు వీకెండ్స్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సో తను మార్నింగే స్టార్ట్ అయిపోయాడు. మా అన్నయ్య కాల్ చేసి రెడీ అవ్వలేదా అని. నేను రెడీ అవ్వాలండి, రుత్తుని తీసుకుని వెళ్తాను పెళ్ళికి, శేఖర్కి వర్క్ ఉంది కదా, తను రానన్నారు. నా మేనత్త వాళ్ళ కూతురు, మా సొంత మేనత్త వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు పెళ్ళి అన్నమాట. అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం అప్పుడు తను చాలా వేశారండి. ఆ బాబు చిన్నోడే, బట్ అన్ని ఫంక్షన్లలో ముందు ఉంటాడు అనమాట, సాయి అని. సో తన పెళ్ళికి వెళ్ళాలి. ఇంకా మా అన్నయ్య కాల్ చేసి ఒక 1 hour రెడీ అయ్యి కాల్ చేస్తా అని చెప్పాను అనమాట. మరి అత్తయ్య రావట్లేదు అంటే అత్తయ్యకి జంగరెడ్డిపల్లిలో ఇంకో ఫంక్షన్ ఉంది. సో తను వెళ్తాను ఒక మాట అన్నారు. ఇంకా అత్తయ్య ఇష్టం. శేఖర్కి ఏమో వర్క్ తను రానున్నారు. సో ఈరోజు మార్నింగ్ వెళ్ళి నర్సగపేటలో వీళ్ళు మిరపకాయలు తీసుకొచ్చారు, మిర్చి కారం చేయడానికి. మేము పప్పులు కానివ్వండి, హోల్గా పెసర్లు తీసుకొని పెసరపప్పు చేయడం, మినుములు తీసుకొని మినపప్పు చేయడం, అట్లాంటివి చేస్తారన్నమాట. సో అలాగే మా అత్తయ్య పట్టిస్తుంది, ఏంటిది కారపొడి పట్టిస్తుంది అనమాట. సో మొత్తానికి నేను రెడీ అయ్యాను. రితు 21st day శారీ, ఇది కుప్పడం పట్టు. మా అత్తయ్యకి శేఖర్కి అప్పుడు అస్సలు నచ్చలే, బట్ నాకు చూడగానే నచ్చింది. అండ్ ఎప్పుడు కట్టుకొని నేను శారీలో నాకు నేను బాగా నచ్చుతాను. అండ్ నాకు శారీ కట్టుకోవచ్చు, కొంచెం ఏమో రాదు. సో ఆ కొంచెం మా అత్తగారు నాకు హెల్ప్ చేస్తారు అనమాట, కానీ ఇలాంటివి కట్టుకోవచ్చు. నా ఫైనల్ లుక్ ఇది. గాజులు భలే సెట్, నేను దేనికైనా సెట్ అయితే చేయించుకున్నా. దీప్తి హ్యాండ్మేడ్ జ్యువెల్ వాళ్ళు రెడీ చేసిన బ్యాంగిల్స్ ఇవి ఎంత బాగున్నాయో. సో దీని మీద నేను గ్రీన్ కలర్లో విజిల్ చేయించుకున్నా. సో అది ప్రతి వద్దన్నారు. సో నెక్లెస్ పెట్టుకున్నాను అండ్ ఇలా రెడీ అయ్యి, ఇలా సగం ఎఫర్ట్ మా అత్తేదేనండి. సో నాకు ఇట్లా రెడీ అయితే హెవీ కాదు. మా అమ్మ పెట్టి చూపించు. మా అత్తయ్య పెట్టింది చూడండి, ఎట్లా వేసుకోమని మా అత్తయ్య చెప్పింది. ఇది మా అత్తయ్య పెట్టింది. ఆ హెయిర్ బ్యాండ్ మా అత్తయ్య పెట్టింది. నాకు జుట్టు కేర్ వేసుకున్న తలకైనా వచ్చినట్టు అవుతుంది.
సో ఆ కప్పు ముడిస్తేనే ఇప్పుడు కప్పు ముడుచుకొని బొమ్మటే నేను హ్యాపీ అవుతాను తెలుసా. సో ఇలా రెడీ అయ్యానండి. సో ఎట్లా ఉందో కమెంట్లో చెప్పండి. శారీ ఇది 21st ఇది కుప్పడం పట్టు శారీ అనమాట. సో నాకు ఈ లుక్ ఎట్లుంది, బాగుందా? హెయిర్ స్టైల్ ఇట్లేసి మా అత్తే సజెషన్ అంతే. సో ఫైనల్ లుక్ నేను అయిపోయాను రెడీ. ఇట్లా రెడీ అయితే నాకు నేను సన్నబడితే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుందండి, ఎందుకో తెలీదు. సో ఇది నేను మేకప్ ఏం వేసుకోనండి. ఈరోజు లైట్గా లిప్స్టిక్ పెట్టుకున్నాను. అంటే మేకప్ ఏం వేసుకున్నాను, లిప్స్టిక్ పెట్టినా అంటున్నాను ఏంటి అక్క అంటే, లిప్స్టిక్, పౌడర్, బొట్టు, కుంకుమ, ఇదే నా మేకప్. ఇంత మించి నేనేం మేకప్ చేసుకోను. సో అక్క మీ ఫేస్ గ్లో ఉండడానికి కారణం ఏంటి అని అడిగారు. ఏం లేదండి, ఎప్పుడో ఒకసారి చీర కట్టండి, కట్టిందల్లా డార్క్ కలర్ కట్టుకోండి, మీరే గ్లోయింగ్ ఉంటారు. మీకు తెలుసా, మీరు మేకప్ ఏం వేసుకోకపోండి, ఒక లిప్స్టిక్ పెట్టుకోండి, ఫుల్ గ్లో వస్తుంది. అండ్ నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా తినేసి వెళ్తాను, ఎందుకంటే నేను ఫంక్షన్లో ఎక్కువ తినను, నాకు షై ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నా దృష్టిలో ఫంక్షన్కి వెళ్ళే దాంట్లో 2 కేటగిరీలు ఉంటాయి. ఓ కేటగిరీ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారంటే తినడం కోసం వెళ్తారు, మంచిగా కడుపు నిండుగా తింటారు, న్యాయం చేస్తారు. రెండో కేటగిరీ ఇలా తినబుద్దైనా వీళ్ళు సిగ్గుపడి అందరు నన్నే చూస్తాను ఫీల్ అయ్యి తినరు. ఆ రెండో వయ్యారు నేనే, సెకండ్ కేటగిరీ నేను. సో అందుకే కడుపు నిండా తినిపోతాం. సో మనం వెళ్ళే పెళ్ళి వచ్చేసి రేపాకాలో జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ ఒక్కరు కలిశారు, 2 కాదు, ఒక్కరే కలిశారు. ఆవిడతో ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు నన్ను చూసి నవ్వారు. చాలామంది నన్ను చూసి నేను నా కాదని ఇట్లా చూస్తారు, అపరిచితురాలని చూసినట్టు. సో నేను అట్లా చూసి ఇది నేనే, అది నేనే అన్నట్టు ఫేస్ పెట్టి నవ్వుతాను అనమాట. అట్లా నవ్వుతే వాళ్ళు కొంచెం ఇవిడే కళ్యాణక్కి అనుకుంటారు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. తర్వాత వచ్చి మాట్లాడతారు, బాగా అనిపిస్తుంది. ఈ రేపాక అనే ఊరికి మనం ఎప్పుడో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా కవితక్క అంటే పెళ్ళి కొడుకు వాళ్ళ అక్క అమ్మ ఓడిబియ్యం పోసుకున్నప్పుడు వచ్చినాం. అంటే మళ్ళీ ఇయ్యాలి వస్తున్నాం. కళ్యాణ మండపంలోకి వెళ్ళగానే ఒక పాపం ఒక అత్తే ఏజ్ ఉంది, ఆమె వచ్చి మాట్లాడింది, మంచుకున్నావు బిడ్డ అని. నాకు ఇక్కడ ఎవరు తెలుగు, ఈమె నన్ను చూసి మాట్లాడింది ఏంటి అనుకున్నాను. కానీ ఆవిడ నేను 8th క్లాస్లో వచ్చినప్పుడు మా పూల చదవడిపోయినా కదా, అప్పుడు నన్ను చూసిందంట. ఆవిడ నన్ను గుర్తుపట్టడం గ్రేటే, ఎందుకంటే మనం అప్పట్లో ఒకలా ఉన్నాం, ఇప్పుడు ఇంకోలా ఉన్నాం. సో ఈ పొట్టి చూసారా, మా అక్క కూతురు ఎట్లా వస్తుందో చూడండి. మొన్న నడవడం రాలేదు, ఇప్పుడు భలే నడుస్తుంది, నడుస్తూనే ఉండరుతూనే. పొట్టిది మా టీచర్ అక్క కూతురు అనమాట, భలే నడుస్తుంది. సంక్రాంతికి వచ్చినప్పుడు తను ఇంకా నడవట్లేదు, ఇప్పుడు నడుస్తుంది. సో పెళ్ళిలో నేను పెద్దగా వీడియోస్ ఏం తీయలేను. ఆబ్వియస్లీ నేను మా పుట్టింటి సైడ్ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ తీయను, ఎందుకో అందరికీ నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. మా అత్తింటి సైడ్ కూడా నా ఫ్యామిలీ, మా ఆడపడుచు, నేను, మా ఆయన, మేము ఉంటాం. వేరే వాళ్ళని ఎక్కువ తీయను, మీరు చూసుంటారు. సో వచ్చాక రెడీ అయిపోయాను. అండ్ ఇది నా జ్యువెలరీ. మనం జ్యువెలరీ అంతా తెచ్చేసుకున్నారా అక్క అంటే, నా జ్యువెలరీ మొత్తం బ్యాంక్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి లోన్ సైడ్ పెట్టింది ఉంది, ఇది లాస్ట్ ఇయర్ కొంత లోన్ అమౌంట్ పే చేసి తీసుకుందనమాట. దాన్ని కూడా మనకు ఆల్రెడీ లాకర్ ఉంది కాబట్టి లాకర్లో పెట్టి ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం తెచ్చేసుకుంటాను అనమాట. సో రితు బజ్జున్నాడు, వాడికి ఎందుకో ఫంక్షన్లో ఉండాలనిపించలేదు. అండ్ నాలాగా మీరు ఎంతమంది చెప్తారో చెప్పండి. ఈ జ్యువెలరీ అనేది మనకు శారీస్ పైకి కంటే ఇలా నైటీస్ పైకి, డ్రెస్సెస్ పైకి బాగా ఎక్కువ అందంగా అనిపిస్తుంది. నాకు డ్రెస్సెస్ పైకి గోల్డ్ జ్యువెలరీ బాగా అనిపిస్తుంది. సో మొత్తంగా అయితే వచ్చాక ఈ చీర ఇవన్నీ మడత పెట్టడాలు ఉంటాయి. సో ఇది చూడండి, ఈ శారీని రీసెంట్గా డ్రై వాష్ చేయించాను, ఎవరో పెళ్ళికి వేసుకున్నప్పుడు డ్రై వాష్ చేయించాను. అది ఇలాగే గాలిపెళ్ళి ఉంది. సో నా బట్టలు అనేవి గాలిపెల్లిలోనే ఉంటాయి, చీరలు, పట్టు చీరలు లాంటివి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. అండ్ మా ఇంట్లో ఉండేసి మా ఇంట్లోనే ఉంటాయి అనమాట. సో నేను ఎప్పటికప్పుడు అంత పెట్టి సర్దుకొని పోను, చిరాకు వస్తుంది. సో ఇయర్ రింగ్స్ అడిగారు చాలామంది. అవునండి, ఇవి గోల్డ్వే, ఒక తులము 12 గ్రామ్స్ ఓల్డ్ తులం అన్నమాట. ఇవి అడిగారు కాబట్టి చూపించాను అనమాట. సో ఇది ఆ తర్వాత ఏమంటే, ఈరోజు ఈవినింగ్ మా అత్తయ్య ఒక పెద్ద సాహసం చేశారు. కొంచెంలో ఇంకేదైనా అయిపోయేది, ఎందుకంటే తను కొంచెం ఏజ్డ్ కదా అత్తయ్య, చెప్తే వినరు. సో ఏం చెప్తే వినది షేర్ చేస్తాను. సో ఇక్కడ శేఖర్ గారు సండే అయినా వర్క్లో బిజీ అని చెప్తున్నాను. తేజుని ఎట్లనో పడుకోబెట్టాం. ఊరికి వచ్చామే కానీ రమ్య వాళ్ళు రాలేదు కదా, పిల్లలకి బీభత్సంగా బోర్ కొడుతుంది. ఈవెన్ నాకు కూడా బోరే అండి ఊర్లో ఉండం. రమ్య వస్తే ఉండాలనిపిస్తుంది. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు వెళ్ళి
వచ్చేస్తాను, ఎక్కువ ఏమి ఉండను. అక్కడ మమ్మీ లేరు, అన్నయ్య బయటికి పోతారు కాబట్టి అక్కడ బోరే. అండ్ గాలిపిల్ల రమ్య వస్తేనే ఏమైనా టైంపాస్ అవుతుంది అనమాట నాకు. అత్తయ్య అక్కడ హైదరాబాద్కి అత్తయ్య వస్తే బాగా అనిపిస్తుంది. బట్ అత్తయ్య ఒకటే ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే చాలా బోర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకో తెలియదు. రమ్య ఉందనుకో, రమ్య నేను ఎక్కువ మాట్లాడుకుంటాం. అత్తయ్య నేను ఎంత మాట్లాడినా అంతగా అత్త కోడలు ఏమని మాట్లాడుతూ చెప్పండి. మరి మన అమ్మతో మాట్లాడని బోల్డ్ అనే విషయాలు మాట్లాడలేము. ఆబ్వియస్లీ ఎంత కలిసి ఉన్నా కూడా ఎవరి లిమిట్స్ వాళ్ళకే ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మా అత్తయ్య అన్నం తింటా ఉన్నారు. నేను ఏంటంటే దోసపిండి నానబెడదాం అనుకుంటున్నాను. పిల్లలకి వచ్చినప్పటి స్నాక్స్ టిఫిన్స్ ఏం లేవన్నమాట. సో దోసపిండి నానబెడితే 2-3 రోజులు తింటారు కదా అని ఫీలింగ్ అనమాట. సో మా అత్తయ్య నన్ను అక్కడ ఉంది పిండి బియ్యం అని చెప్పింది. నేను తీసుకులోపు వచ్చి మళ్ళీ చూపిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే నాకు ఇక్కడ ఏం దొరకవు ఎక్కువ. సో లేదంటే తీసుకుని చెప్పాను. అండ్ పప్పు చూడండి. సో దోసపిండి రెసిపీ ఒకరు అడిగారు. ఏం లేదు, రైస్, మన పొట్టు మినపప్పు, శనగపప్పు అండ్ మెంతులు వేసి బాగా కడిగి పెట్టేస్తాను అనమాట. కింద చాలా దుమ్ము ఉంది, ఇంకా దులపాలి అది ఒకరోజు. అండ్ ఈ నైటీ బ్లాక్ నైటీ 250కి ఒకటి, 500కి 2 తీసుకున్నాను న్యూమర్స్లో. బట్ వరెస్ట్ అండి, క్లాత్ చాలా బాగుంది, స్టిచ్చింగ్ వరెస్ట్గా ఉంది. చాలా వరకు బ్లాక్ నైటీ ఎక్కడికక్కడ కుట్లు ఊడిపోయి పిక్కులకు పోయినట్టు అవుతుంది. నా మిషన్ లేదండి, నాకు అట్లా చిన్న కుట్టుపోయి నేను పక్కకు పెట్టేస్తాను, బట్టలు పడేయను, అలా మళ్ళీ వేసుకొని కుట్టుపోయింది కాబట్టి. సో మిషన్ కొనుక్కోవాలండి. మొదటిగా అయితే దీనికి కుట్లు పోతే చేతితోటే కుట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఇది చూడండి, బ్యూటీకి మనకు వచ్చిన కొలాబరేషన్లో వచ్చిన చిన్న దాంట్లో మా అత్తయ్య మెంతులు పెట్టుకుంది. సో ఇంతే, ఇదే మన దోశ మిక్స్ అన్నమాట. రేషన్ బియ్యం మున్పట్ల లావు కాకుండా బాగా వస్తుంది ఇప్పుడు. సో నాన్ వెజ్లో టేస్ట్ బాగుంటుంది. అండ్ ఎస్, మిక్స్ చేసేద్దాం పదండి. సో దాన్ని ఒక 2 సార్లు కలిపి తగినన్ని నీళ్ళు పోయాలి. ఇక్కడ ఏంటంటే ఈ సింక్ మేము అసలు వాడము, దాంట్లో బోళ్ళు వేయము, తోమం 2 కూడా. అక్కడ లాస్ట్లో ఉంది చూడండి ప్లేస్, అక్కడ తోముతామండి బౌల్ ఏమైనా ఉంటాయి. సో ఎస్, 2 సార్లు కడిగేసి పిండి నానబెట్టాను. నేను దోసపిండి నానబెట్టేటప్పుడు ఎక్కువ శాతం 4-5కి నానబెడతాను. డే అంతా పొద్దున్న ఏం నానబెట్టను, 4కి నానబెడితే నైట్ 10-10:30కి పిండి పట్టేస్తాను. సో పొట్టు మినుములు కాబట్టి పొట్టు ఇట్లా అనిపిస్తుంది. అండ్ పిండి నానక పొట్టు చాలా ఎక్కువ వస్తుంది, అది మీరు బాగా పిసికి పడేయచ్చు. నేను పడేయను, ఫైబర్ అందులోనే ఉండాలని వేసేస్తాను. సో ఇది ఈవినింగ్ మనం 10 గంటల పట్టేద్దాం. సో ఇటు చూడండి 4:30 అయిపోయింది. కోతులు అయితే విపరీతంగా వచ్చినాయి. ఎవరో కొండగా వేసి కోతులన్నింటినీ వెళ్ళగొట్టని మా అత్తయ్య చెప్పింది. వచ్చాక వన్డే కనిపించలే, మళ్ళీ తెల్లారి నుంచి కోతులు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కరుస్తున్నాయి కూడా ఊళ్ళో ఉన్నోళ్ళని, చాలా భయం వేస్తుంది అనమాట. సో అత్తయ్య పొద్దునే అత్తయ్య నేను మ్యారేజ్కి వెళ్ళి వచ్చేలోపు ఈ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఆరేసారన్నమాట. తర్వాత ఏంటంటే మార్నింగ్ వ్యూ షూట్ చేశాను, షేర్ చేస్తాను ఆగండి మీకు. సో ఇక్కడ అత్తమ్మ శేఖర్ ఏదో ముచ్చట పెడతా ఉన్నారు. శేఖర్ వర్క్ వచ్చేసి 6:30 వరకు ఉంటుందండి. ఇక్కడ మా ఆయన చూడండి సీరియస్గా ముచ్చట పెడుతుంటే ఏం ముచ్చట పెడుతుంటే అని చెప్పి ఇట్లా డిస్టర్బ్ చేస్తాను అనమాట. తర్వాత మా అత్తయ్య ఉన్నట్టుండి మధ్యాహ్నం మాకు డిస్కషన్ జరిగిందనమాట. యాక్చువల్లీ గాలిపల్లిలో ఒక ఇన్వర్టర్ పెట్టియాలి, అలాగే ఒక ప్యూరిఫైయర్ పెట్టియాలి, వాటర్ ప్యూరిఫైయర్. సో ప్రజెంట్ మా సిచ్యువేషన్స్ కొంచెం సెట్ అవ్వాలి కాబట్టి ఇంకా తీసుకోవట్లేదు. ఇన్వర్టర్ అప్పుడెప్పుడో తీసుకోమంటే శేఖర్ వినలేదు. ఇప్పుడు టైట్ పొజిషన్లో ఇన్వర్టర్ అంటే ఒక 14,000 అయినా అవుతుంది. మా అత్త ఏమో వద్దని, కానీ నాకు శేఖర్కి ఏంటంటే దేనికైనా ఇన్వర్టర్ ఉంటే బాగుంటుంది. రేపు సమ్మర్లో పిల్లలు వచ్చి ఇక్కడ ఉన్నా మంచిగా ఉంటుంది, మేము వచ్చి ఉండాలన్నా కూడా ఇన్వర్టర్ ఉండాలి కదా అన్నట్టుగా. సో మా అత్తమ్మ ప్యూరిఫైయర్ ఆర్డర్ చేద్దామనే లోపు మా అత్త ఏంటంటే ఇప్పుడు వద్దు నాన్న, ప్యూరిఫైయరు జాతర ఉంటుంది కదా జూన్లో, అప్పుడు ఆర్డర్ చేద్దు. అండ్ నేనేమన్నాను, ప్యూరిఫైయర్ పెట్టే ముందు మీరు ఈ ట్యాంక్ అడగాలి కదా అన్న. కథం లేడీకి లేచిందే పరగన్నట్టు మా అత్తయ్య ట్యాంక్ అడగడం స్టార్ట్ చేసింది అనమాట. మనం బయట వాళ్ళకి చెప్పి కడిగించుకుంటాం, ఆ బయట వాళ్ళకి అలవాటు ఉంటుంది, ప్రొఫెషనల్గా వాళ్ళు పనిచేస్తారు ట్యాంకులు కడిగేది, అవునా కాదా? లేదా నా శేఖర్ ఏజ్ వాళ్ళకి కొంచెం స్లిమ్ ఉన్నోళ్ళు దిగినా బాగానే ఉంటుంది. బట్ నేను దిగలేను, శేఖర్ నేను హెవీ పెట్టే. అండ్ మా అత్తయ్య అంటారా బక్క ఉంది, వద్దత్తమ్మా ఎవరితో అడిగించుకుందాం అంటే వినలేదు. నేను దిగుతాను దిగిందనమాట. దిగేటప్పుడు కొంచెం అటు ఇటు కింద పడితే ఎంత పని
చెప్పండి మీరే. సో పెద్దోళ్ళు ఇవి ఎందుకు ఆలోచించారో నాకు అర్థం కాదు. హైదరాబాద్లో నేనే అడుగుతా అన్న, వట్టిగా 1600 పెట్టి అడిగిచ్చారు. ఒక ట్యాంక్కి 800 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళు కష్టపడడం కూడా అలాగే కష్టపడతారు, అంత బాగా క్లీన్ చేస్తారు, అవునా కాదా? సో అట్లా మమ్మల్ని ఇంకా తిట్టిందనమాట. నాకేంటంటే ఆవిడ కడిగి వచ్చేవరకు దడ ఎక్కేటప్పుడు సుక్కని జారి కింద పడితే ఏమనుందా, ఆ ట్యాంక్కి మళ్ళా నేను శేఖర్ పట్టేటట్టు లేదు, సన్న గున్నలు పట్టేటట్టే ఉంటుంది. అందులో మా రమ్య కూడా కదలలేదండి, కొంచెం జబ్బి ఉన్న కదలలేం. మా అత్తయ్య కూడా కదలడం కష్టమైంది. సో పక్క గున్నోళ్ళు ఎవరన్నా కడిగే వాళ్ళు ఉంటే వాళ్ళతో కడిగించుకుందామంటే ఏం లేదు. సో ఇలా కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం, బట్ ఆలోచించే తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. ఏజ్ అయిపోయిన మనిషి సుపక్కని జారింది అనుకోండి, నడుముకి ఏమైనా జిందగీ వర్ బెడ్లోనే ఉండాలి. ఎంత బాధ అది, అట్లా చెప్తే వాళ్ళు వినరు. సో మొత్తానికి అయితే ఒక 1 అవర్ దానిలోంచి నీళ్ళు ఏమి ఎక్కువ లేవండి, కొన్ని ఉన్నాయి, కానీ మట్టి చాలా ఎక్కువ వెళ్ళింది మట్టి. ఇది మన తేజు ఫస్ట్ బర్త్డే అప్పుడు హౌస్ రినోవేషన్ అంతా ఒకసారి జరగలేదు. నా పెళ్ళైన కొత్త ఈడంతా మట్టి ఉండేది ముందట. సో తేజు ఫస్ట్ బర్త్డే అప్పుడు ఈడ బండలు అంతా వేయించి మా ఇంట్లో ఉన్న కుండిని చిన్నగా చేపించి వెనకాలంతా ఉంది కదా గొటాయి, అదంతా చేపించామన్నమాట. అండ్ అప్పుడే ఈ గాజులు వేయించాము. సో అప్పుడు కొంతవరకు రినోవేషన్ చేయించాం. తర్వాత రితు బర్త్డేకి మిగిలిన రినోవేషన్ మొత్తం చేయించాం అనమాట. సో మా తిరుపతి అన్నకి ఏంటంటే ఇంట్లో టైల్స్ వేయాలి, టైల్స్ కదా ఏమంటారు మనకు సిటీలో ఉంటాయి చూడండి కింద బండలు, ఆ టైప్లో వేయాలని చెప్పేసి. సో మాకేంటంటే ఇలాంటి ఇంట్లో అలాంటి బండలే బాగుంటాయి ఫీలింగ్. సో అప్పుడు బండలు కూడా వేయించేది ఉండే, బట్ ఎందుకో మాకు నచ్చలే చేయగలిగి నాకు. సో మేము వేయించుకోలేదు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఛాయ్ పెట్టుమన్నారు, ఆ భాగవతం పెట్టుకున్నారు. ఇక వాళ్ళ ఇష్టం, చెప్తే వినట్లేదు. ఇక మా శేఖర్ కూడా చాలా చెప్పాడు, వీడియో చూసిన కూడా కమెంట్ చేస్తారు, మీరిద్దరు ఉండగా మీ అత్తే దిగింది ఏందని. అక్కడ జరిగింది మీకు తెలియదు కదా, మా అత్తే మేమే దిగుతాం. ఎవరికైనా డబ్బులు ఇచ్చి చెప్పిద్దాం అమ్మ అంటే కూడా మా అత్తే వినరనమాట. తెలుసుగా మీకు, పాత మనుషులు రూపాయి వాళ్ళకి ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు అట్లా చూశారు, వాళ్ళు సంపాదించో రూపాయలు అప్పుడు కదా. సో అట్లా వాళ్ళకి డబ్బులు విలువ బాగా తెలుస్తూ ఉంటుంది. కానీ నాకేంటంటే భయం, డుబ్బుక్కునే అంత ఆగితే ఎట్లా అని చెప్పేసి. సో పిల్లలు ఈ నిత్యంతోటి పైకి కిందిగా ఆడుతూ ఉన్నారు. నాకు వాటర్ చేంజ్ వల్ల ఆ ఉన్న గొంతుగా కొంచెం వరకు పోయింది. సో మాట్లాడుతుంటే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటా ఉన్నాను. ఒకటి ఫ్రిడ్జ్ వాటర్, ఇంకోటి అటు ఇటు తిరగడం వల్ల వాటర్ చేంజ్. నా వాయిస్కి నేను తీపి తిన్నా అట్లే అవుతుంది, నేను వాటర్ చేంజ్ చేసినా నాకు అట్లే అవుతుంది, నేను పులుపు తిన్నా అట్లే అవుతుంది, అంత సెన్సిటివ్ అయింది. సో ఈరోజు మా ఊళ్ళో సండే సంత అనమాట. సో చాలామంది వస్తారు, ఇక్కడ దాకా మునిపి ఇక్కడ దాకా పెట్టకపోదురు, ఇప్పుడు ఇక్కడ దాకా పెడుతున్నారు. నేను గాలిపల్లిలో లోపలికి వచ్చా అంటే హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినా అంటే అది హైదరాబాద్కో ఇల్లందుకుంటకో పోవడానికి, అంతకు మించి గడప దాటి మనం బయటికి రాము, ఇంట్లోనే ఉంటాం అనమాట. సో ఆ ఫీల్లో ఉంటుంది నా మైండ్. సో అదన్నమాట ఈ క్లిప్ తీసింది మన తేజు. సో ఇక్కడ ఫైనల్గా కడుగుడు అంతా అయిపోతే బ్లీచింగ్ పౌడర్ వేయత్తమా అని చెప్పాను. సో సరే చూస్తా అని చెప్పి వేయడం మర్చిపోయారండి. ఈ పైపు కూడా ఊసిపోతే ఆ పైపు కూడా సెట్ చేశారు. సో మొత్తానికి ఇది ఈవినింగ్ మా వర్క్ అన్నమాట. ఇంత సాహసాలు మా అత్తయ్య ఏజ్ ఉన్న వాళ్ళు చేయకూడదు. కానీ మా అత్తయ్య ఎంత యాక్టివ్గా ఉంటారంటే ప్రతిదీ తను ఇలా చేసుకుంటూ పోతూ ఉంటారు. భయం మాకు వెనుకనులో మాకు, ఎందుకంటే ఏమైనా అయితే ఇట్లా కష్టం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువే కదా, చిన్న స్లిప్ అయినా తలకాయ నొప్పి. కానీ మా అత్తయ్య పొలం పనికి వెళ్ళడం వల్ల మళ్ళీ తన వరకు దానికి కరెక్ట్ ఉండడం వల్ల ఈ మాత్రం చేయగలుగుతుంది. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. బాయ్.